అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మీకు ఎప్పుడు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలండి. సో శివయ్య బ్లెస్సింగ్స్ కూడా మీకు ఎప్పుడు ఉండాలి. ఈరోజు మీకు ఈ రీడింగ్లో మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, పాజిటివ్గా ఆలోచిస్తున్నారా? నైట్ బిఫోర్ స్లీపింగ్ అంటే పడుకునే ముందర మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? బాధపడుతున్నారా? లేకపోతే మిమ్మల్ని మర్చిపోయారా? లేదనంటే మీకు ఏమైనా మెసేజ్ కానీ ఫోన్ కానీ కాంటాక్ట్ చేయాలని అనుకుంటున్నారా? వాళ్ళ ఫీలింగ్స్, ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ఎనర్జీస్ మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆలోచనలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మనుషులలో మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి కదండి. సో అందుకని మనం ఒకసారి ఈ రీడింగ్లో ఈరోజు మీ పార్ట్నర్ యొక్క ప్రజెంట్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి చూద్దాం. సో ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా కూడా ఈ రీడింగ్ అనేది మీరు రెజినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూనివర్స్ ద్వారా వచ్చే ఈ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా మీకు కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ ఇది జనరల్ రీడింగ్. సో జనరల్ రీడింగ్ అంటే ఇది అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి. ఇది కంబైన్డ్గా అందరివి కలిపి మీకు రీడింగ్ అనేది వస్తుందండి, ఫ్యూచర్ రీడింగ్. సో ఒకవేళ మీకు కనుక మీకు సంబంధించిన రీడింగ్ కావాలంటే మీరు మీ పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకుంటే కనుక మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి కంప్లీట్ సొల్యూషన్ అనేది యూనివర్స్ ద్వారా మీరు తీసుకోవచ్చండి. ఇది ఛార్జబుల్ అండి. మీరు తీసుకునే పర్సనల్ రీడింగ్కి ఛార్జ్ పడుతుంది, ఎందుకంటే ఫ్రీ రీడింగ్ అయితే కాదు. సో మేము కూడా చాలా టైం స్పెండ్ చేయాలి, ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవాలి. దానివల్ల మాకు కూడా సమ్ నెగిటివ్ ఎనర్జీస్ కూడా మాకు కూడా కనెక్ట్ అవుతాయి. సో అన్ని రకాలుగా మేము కూడా ఇబ్బంది పడతాం, టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఇది ఛార్జబుల్ అండి మీకు ఇచ్చే పర్సనల్ రీడింగ్. కాకపోతే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్ వస్తుంది, మీకు ఒక లైఫ్ సొల్యూషన్స్ అనేవి కూడా మీకు వస్తాయండి. ఓకే, సో చూద్దామండి వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ పార్ట్నర్ ప్రజెంట్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది లాస్ట్కి నేను ఒకసారి షఫిల్ చేసి చూస్తాను. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ప్రజెంట్ ఫీలింగ్. సో వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారా, లేకపోతే మీ గురించి ఏమైనా బాధపడుతున్నారా అనేది చూద్దామండి. సో ఇక్కడైతే కేరింగ్ కనిపిస్తుంది, 2 కార్డ్స్ పడ్డాయండి. ద టవర్ కార్డ్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఒకటేమో టవర్ కార్డ్ వచ్చింది, ఇక్కడ మీకు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ 2 కార్డ్స్ వచ్చాయి. నేను 6 కార్డ్స్ తీస్తానండి, ఎక్కువ తీస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. మీ పార్ట్నర్ అయితే చాలా చాలా స్టబ్బన్ పర్సన్ అండి, చాలా స్టబ్బన్ పర్సన్ ఉన్నారు. తగ్గేదేలే, మనం అసలు తగ్గేదేలే అంటారు. ఓకే, టెంపరెన్స్ కార్డు కూడా వచ్చింది. ఎంత పిడుగులు మీద పడ్డా సరే మనం మాత్రం కదపకుండా మనం అలాగే ఉండాలి, మనం మాత్రము తగ్గకూడదు అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ అండి. ఇదిగోండి, మనసులో ఇంత బాధలు, ఇంత ఏడుపులు, ఇంత ఉన్నా కూడా మనం మాత్రం అసలు తగ్గే పరిస్థితి లేదండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీకు ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్ అండి ప్రజెంట్ నైట్స్ పడుకునే ముందర మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ కొంచెం స్టబ్బన్ పర్సన్ లాగా కనిపిస్తున్నారండి. వీళ్ళు వచ్చేసి మనకి ఎక్కువగా మేషరాశి వారికి సంబంధించిన వాళ్ళు, అలాగే సింహరాశికి సంబంధించి వృషభ రాశి వారికి సంబంధించిన ఎక్కువ మంది అండి, ఎక్కువ మంది. మీరంటే ఇవే 3 రాశులు చెప్పారు కాబట్టి 3 రాశుల వారికి సంబంధించిందా రీడింగ్ అంటే కాదండి. మేజర్గా అయితే ఇది ఎంపరర్ కార్డు. సో ఇది వచ్చేసి మనకి టారో కార్డులో ఈ కార్డు వచ్చేసి ఎక్కువగా మేషరాశి క్యారెక్టర్స్కి సంబంధించిన పర్సనాలిటీకి సంబంధించిన కార్డు కాబట్టి మేజర్గా మీ పార్ట్నర్ వచ్చేసి మేషరాశికి సంబంధించిన వారు అని మీరు అర్థం చేసుకోవచ్చు. అట్లానే అందరూ మేషరాశి వాళ్ళే కాదండి, మేజర్ అంటే ఎక్కువ మంది ఈ దాంట్లోనే ఉన్నవాళ్ళని అర్థం. ఓకే, సో ప్రస్తుతం మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకు రెజినేట్ అవుతుంది కదండి. ఇప్పుడు నేను ఈ కార్డు చూపిస్తూ మీ పార్ట్నర్ యొక్క పర్సనాలిటీ గురించి నేను చెప్తున్నాను అంటే సో ఇది మీ పార్ట్నర్కి సంబంధించిందని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీ పార్ట్నర్ అయితే కంప్లీట్గా ఒక స్టబ్బన్ పర్సన్ అండి. మీకు చాలా వరకు నిజాలు దాచారు మీ లైఫ్లో, వీళ్ళ లైఫ్లో ఎన్నో సంఘటనలు జరిగాయి, కాకపోతే మీకు మాత్రం సీక్రెట్గా ఉంచారు. తర్వాత మీకు తెలిసిన తర్వాత మీరు అడగడము, మీరు వీళ్ళని నిలదీయడము, వీళ్ళని అంటే ఈ తప్పుదారుల నుంచి వెళ్ళకుండా మీ దగ్గర ఉండాలని అడగడము, మీరు అన్ని రకాలుగా అడిగినా చేసినా కూడా తర్వాత కూడా అయినా కూడా వీళ్ళు ఏమాత్రం తగ్గకుండా, వీళ్ళు మాత్రం వీళ్ళ తప్పు ఒప్పుకోకుండా మీకు దూరం అయిపోయి అక్కడ వీళ్ళ లైఫ్లో సంతోషంగా ఉండాలని చెప్పేసి వెళ్ళారు.
కానీ మనసులో బాధ ఉన్నా కూడా పైకి మాత్రం వీళ్ళకి అసలు మీరంటే పట్టనట్టుగానే, మీకంటే మీరంటే ఇష్టం లేనట్టుగానే, మీకు వాళ్ళకి అసలు సంబంధమే లేనట్టుగా బిహేవ్ పైకి చేయడం అనేది ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ మనకి మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ చూస్తే కనుక మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడైతే మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే నైట్స్ స్లీప్ అంటే నిద్రపోయే టైంలో మీ గురించి ఎక్కువగా ఆలోచనలు అయితే చేస్తున్నారండి. అంటే వీళ్ళకు కొంచెం మనశ్శాంతి అయితే లేదనే చెప్పొచ్చు. సో మీతో గొడవలు పడ్డప్పుడు, మీతో గొడవలు జరిగినప్పుడు మీకు మీ పార్ట్నర్కి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవడము, అసలు తప్పు వీళ్ళదా వాళ్ళదా మీదా అని చెప్పేసి ఆలోచించుకోవడము, మళ్ళీ పశ్చాత్తాప పడడం కూడా అండి. లైక్ నేనేమన్నా తప్పు చేశానా, తొందరపడి నేనేమన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందా అనేసి ఎన్ని విధాలుగానో వీళ్ళు ఆలోచిస్తున్నారండి. అండ్ నైట్స్ మీకు పడుకునేటప్పుడు కూడా మీ గురించి కేరింగ్ కూడా చేయడం జరుగుతుందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ గురించి బాధపడటం అండి, గుర్తు చేసుకోవడం, కేరింగ్ అనమాట. సో మీరు ఎలా ఉన్నారు, మీరు మిమ్మల్ని మిస్ అవ్వడం అండి, మీరు వీళ్ళని గుర్తు చేసుకుంటున్నారా లేదని బాధపడటము, ఇలాంటివన్నీ అండి. సో మీతో జరిగిన సంఘటనలన్నిటిని కూడా వీళ్ళు గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది. తప్పు నేనే చేశానా అని కూడా ఒక రకంగా వీళ్ళు పాజిటివ్గా, మీ సైడ్ పాజిటివ్గా, వీళ్ళ సైడ్ నెగిటివ్గా ఆలోచించుకోవడము, అండ్ మీరు లేని లోటు అనేది వీళ్ళకి ఇప్పుడు తెలవడం అనేది కూడా జరుగుతుంది. కూర్చొని మీ గురించి పడుకున్న, కూర్చున్న, ఏ వర్క్ చేసినా మీ గురించి ఒక కేరింగ్ అండి, ఒక కేరింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. కేరింగ్ అంటే మిమ్మల్ని మిస్ అవ్వడం అండి. మీకు ఎంతో సపోర్టింగ్గా ఉండొచ్చు, కొన్ని కొన్ని క్షణాలలో, కొన్ని విషయాలలో మీకు బాగా సపోర్టింగ్గా ఉండొచ్చు, ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా ఏ విషయంలోనైనా కూడా మీకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండొచ్చు మీ పర్సన్. సో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో, మీరు ఒక్కరు ఒంటరిగా మీరు ఎలా చేసుకుంటున్నారో, ఇలాగా అన్ని రకాలుగా వీళ్ళు బాధపడటం అయితే జరుగుతుంది మీకు దూరమైన తర్వాత. ప్రస్తుతం వీళ్ళు ఒక రకమైన ఒంటరితనంగా కూడా ఫీల్ అవుతున్నారండి. ఎంతో బాగా, ఎంతో సంతోషంగా ఉన్న లైఫ్ని అనవసరంగా నేను నా అంత నేనే నాశనం చేసుకున్నాను ఏంటి అని ఒంటరిగా అయిపోయాను. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్న జీవితాన్ని నా అంత నేనే నేను పాడు చేసుకొని ఒంటరిగా మిగిలానా అని చెప్పేసి కూడా, అండ్ అలాగే నెగిటివ్ లైఫ్లోకి నేను రావడం అయితే జరిగిందా అంటే, ఇప్పుడున్న లైఫ్ అసలు కరెక్టా కాదా, ప్రస్తుతం నేనున్న లైఫ్లో నాకు అసలు ఏం తప్పుతుంది, దీనివల్ల నేను ఏం సాధించాను, ఇలాంటి ఆలోచనలు అండి. అంటే కంప్లీట్గా ఒక ఒంటరితనంగా మీరు లేని లోటు క్లియర్గా వీళ్ళకి ఇప్పుడైతే అర్థం అవడం అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడ మీ ఎమోషనల్ ఫీలింగ్స్ అండి, ఇక్కడ ఇక్కడ ఏంటంటే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇది ఫెమినైన్ ఎనర్జీస్ అండ్ మస్కులైన్ ఎనర్జీస్ కూడా ఇక్కడ మనకి కనెక్ట్ అవుతున్నాయండి. ఎనర్జీస్ ఏంటంటే మీ గురించి లైక్ ఇది కంప్లీట్గా ఒక రొమాంటిక్ ఆలోచనలు అండి. అంటే మీతో గడిపిన క్షణాల గురించి ఆలోచించడము, మీతో ఉన్న ఒక పాజిటివ్ ఫీలింగ్స్ అండి, మీతో కంప్లీట్గా ఎలాగైతే ఉన్నారో, ఎమోషనల్గా మీకు ఎట్లా కనెక్ట్ అయ్యారో వాటి గురించి గుర్తు చేసుకోవడం కూడా వీళ్ళు జరుగుతుంది. ఇది మేబీ కొంతమందికి ఫిజికల్ రిలేషన్షిప్ కూడా అయి ఉంటుందండి. అండ్ మ్యారీడ్ అయితే కనుక ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉంటుంది. కాబట్టి ఎమోషనల్గా మీరు ఎట్లా కనెక్ట్ అయ్యారు అది వాళ్ళు ఇప్పుడు మిస్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఈవెన్ అన్మ్యారీడ్ వాళ్ళైనా సరేనండి, ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది మనకి క్రియేట్ అవుతుందండి ఒక పర్సన్స్ నుంచి. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది మనం వేరే వాళ్ళ దగ్గర పొందలేము. అది అందుకనే కదా మీరు కూడా ఎందుకు ఇదే ఎనర్జీస్లో ఉన్నారు, ఎందుకు మీరు ఈ పర్సన్ని డిస్కనెక్ట్ చేయలేకపోతున్నారు, మెయిన్ రీజన్ అదేనండి. ఏంటంటే మనము ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం మనుషులకి, అంటే ఒక నమ్మకం వచ్చేస్తుంది. అండ్ ఒక విధంగా మనం కమిట్ అయిపోతాం. సో మన లైఫ్ అంతా కూడా ఉన్నంత కాలము ఈ పర్సన్తోనే మన లైఫ్, ఈ పర్సన్ లేకపోతే మనకి ఇంకా వేరే పర్సన్తో మన లైఫ్ను ఊహించుకోలేము. కనీసం ఒక నచ్చని పర్సన్ మనల్ని టచ్ చేస్తేనే మనము ఎంత ఫీల్ అవుతామండి. సో సేమ్ ఇదే సిచ్యువేషన్ మ్యారేజ్ అనేవి చేసుకున్న తర్వాత కానీ, మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా ఇష్టం లేని పర్సన్తో మనము ఎలా జీవించగలుగుతాము, ఎలా ఉంటాము, ఇలాంటి థాట్స్తో మీరైతే ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అండ్ ఈవెన్ మీ పర్సన్ కూడా ఏదో మీతో కొన్ని క్లాషెస్ వచ్చో, మీతో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చో, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ మీ మ్యారేజ్కి ఒప్పుకోకపోవడము, మీ పేరెంట్స్ వీళ్ళ మ్యారేజ్కి వీళ్ళ గురించి ఒప్పుకోకపోవడము, ఇలాగ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి ఉండొచ్చు ఫీలింగ్స్. అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ అయ్యి ఉండొచ్చు, మతపరంగా కూడా ఫీలింగ్స్ ఉండొచ్చు, ఎన్నో రకాలుగా కనెక్షన్. మనము ఇవన్నీ ఊహించుకోకుండా, మీరు కనెక్ట్ అయిపోయారు, ఒకరికొకరు కనెక్ట్ అయిపోయారు అన్మ్యారీడ్ వాళ్ళైతే. అదే మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకోండి, ఎన్నో మీకు ఒకసారి కలిసిన తర్వాత మీకు ఈ బంధంలో
ఏదో ఒక ట్రస్ట్ ఇష్యూస్ రావచ్చు. నమ్మకం అనేది అంటే ట్రస్ట్ ఇష్యూస్ అంటే నథింగ్ బట్ మీకు ఒక అపనమ్మకం అండి. మనుషుల దగ్గర అయిన తర్వాత మీకు అనుమానాలు లేకపోతే వాళ్ళకి అనుమానాలు వచ్చేలాగా మీ పర్సన్ ప్రవర్తించడము. లేకపోతే మీ ఇన్‌లాస్ వల్ల గానీ, వీళ్ళ ఇన్‌లాస్ వల్ల గానీ, మీ పేరెంట్స్ వల్ల గానీ, పెద్దవాళ్ళ తరపున గూడా కొద్దిమందికి ఇబ్బందులు రావచ్చు. ఫైనాన్షియల్ పరంగా కొద్దిమందికి ఇబ్బందిగా రావచ్చు. సో, ఇవన్నిటికి ఇష్యూస్‌కి ఒకటే రీజన్ ఏంటంటే స్ప్లిట్ అయిపోవడం అండి. సెపరేట్ అయిపోవడము. సో, ఇది తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రస్తుతం అక్కడ పర్సన్స్ మీ బాధపడుతున్నారు. ఇక్కడ మీరు బాధపడటం జరుగుతుంది. అన్‌మ్యారీడ్ వాళ్ళు గూడా ఒక వీళ్ళ మీ అంత మీకిష్టమున్నా గూడా మీ పేరెంట్స్ వల్ల ఇబ్బంది పడటమో, లేకపోతే మీకు మీ పర్సన్‌కి ఈగో ఇష్యూస్ రావడం వల్లనో, లేకపోతే మీరు ఏదైనా తప్పులు చిన్న చిన్న తప్పులకు గూడా వీళ్ళు పెద్దగా సృష్టించుకోవడమో, ఇట్లా అన్ని రకాలుగా చూసుకుంటే ఈ లాస్ట్‌కి మీకు మిగిలిందేంటి, ఇక్కడ మీ పర్సన్‌కి ఒంటరితనం అనేది మిగిలింది. మళ్ళీ ఇక్కడ మీతో గడిపిన ఆనంద క్షణాలను మిస్ అయిపోతూ, ఎమోషనల్‌గా చాలా బాధపడుతూ, ఆ రోజులు మళ్ళీ వస్తాయని ఆలోచించుకుంటూ, మీరెట్లా ఎదురు చూస్తున్నారో మీ పార్ట్నర్ మనసులో కూడా ఇవే ఫీలింగ్స్‌తో వీళ్ళు కూడా గడపడము. చాలా ఎమోషనల్ అయితే అవుతారండి. నైట్స్ అయితే మనకి నిద్ర కూడా ఉండదనుకోండి. స్లీప్‌లెస్ నైట్స్ కూడా ఉంటాయి మీకు. సో, మీకు ఎలాగైతే స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయో, మీ పార్ట్నర్ కూడా సేమ్ అలాగే ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కదండీ! ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది మీరు మిస్ అయిపోతున్నారు. సో, ఇక్కడ ఒంటరిగా మిగలడం అయితే జరిగిందండి. మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు కూడా వాళ్ళు. ప్లస్ ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారండి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇదొక టెంపరెన్స్ కార్డ్ అంటే మనము మీకు ఎట్లా ఉంటదంటే అండి, మనం నేనేమన్నా అంటే నా పార్ట్నర్ నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారా? నేను యూజ్ చేసుకొని వదిలేసానని చెప్పేసి వీళ్ళేమైనా ఫీల్ అవుతున్నారా? లేకపోతే నా గురించి అసలు వీళ్ళు ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారా? మర్చిపోయారా? నాతో గడిపిన ఆ క్షణాలని వీళ్ళసలు గుర్తు చేసుకుంటున్నారా లేదా? ఇలాగా ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు వీళ్ళు. మీతో బయట చెప్పలేరు. అలాగని చెప్పేసి వీళ్ళు వేరే వాళ్ళతో లైఫ్‌ని గూడా వీళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. అలాగే వేరే వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళు మీతో ఉన్న ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ వీళ్ళకి కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. కనెక్ట్ అవ్వటం లేదు. సో, ఇలాగ వీళ్ళు ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తూ అటు ఇటు కాకుండా వీళ్ళ ఆలోచనలనేవి నడుస్తున్నాయి. ఇక టవర్ కార్డ్ వచ్చిందండి. టవర్ కార్డ్ అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ అంతా కూడా వీళ్ళకి చాలా నెగెటివ్‌గా ఉందనేసి చెప్పొచ్చు. సో, ఇక్కడ మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిన వాళ్ళకైతేనేమో గొడవలైతే చాలా చాలా తీవ్రంగా నడవడం జరుగుతుంది. ఫైనాన్షియల్‌గా మీ పార్ట్నర్‌ని వీళ్ళు ఇబ్బంది పెట్టడమో, లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్‌గా మీ పార్ట్నర్ దగ్గర యూజ్ చేసుకోవడమో, లేదు అనంటే ట్రస్ట్ ఇష్యూస్ ఇక్కడ కూడా నడుస్తున్నాయండి. మేబీ మీ పార్ట్నర్‌ని వీళ్ళు యూజ్ చేసుకోవడము, మళ్ళా ఈ థర్డ్ పార్టీ కూడా వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళి వీళ్ళని మోసం చేయడమో, ఇలాగ అన్ని రకాలుగా మీ పార్ట్నర్‌కైతే ఒక నెగెటివ్ లైఫ్ అనేదైతే ఇక్కడ నడుస్తుంది థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్స్‌కి. అదే వేరే లైఫ్ అంటే మిమ్మల్ని వదిలేసి వీళ్ళు వేరే లైఫ్ అంటే నథింగ్ బట్ అండి, మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనో, లేకపోతే ఒంటరిగా ఉండిపోవాలనో, లేకపోతే క్యారియర్‌కి ఇంపార్టెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవడమో, కొన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టాలని అనుకోవడమో, ఇలాగ వెళ్ళిన వాళ్ళకి కూడా వాళ్ళ సిట్యుయేషన్స్ అన్నీ కూడా చాలా నెగెటివ్‌గా నడుస్తున్నాయండి. వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళడం అయితే జరగట్లేదు. ఇది సింపుల్‌గా చెప్పాలంటే. బట్ అయినా కూడా మీ పర్సన్ ఏంటంటే కొంచెం స్టబ్బర్న్ పర్సన్ అండి. మనసులో బాధలు ఎన్నున్నా కూడా, ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా బయట పెట్టడం అయితే జరగదు వీళ్ళు. సో, మీతో మాట్లాడాలని అనుకోవడం గానీ, లేకపోతే మీతో కమ్యూనికేట్ అయితే గనక అంటే మీకు షేర్ చేస్తే వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పేసి అనుకోవడమో, ఇలాంటి ఆలోచనలు కూడా అసలు వీళ్ళు చేయకుండా చాలా మొండి పట్టుదలతో ఉన్నారండి. అలా అని చెప్పేసి పోనీ మీ అంత మీరు వీళ్ళకి ఫోన్ చేయడమో, మెసేజ్ చేయడమో, లేకపోతే కాల్ చేసి వీళ్ళతో మాట్లాడదామని మీరు అనుకున్నా గూడా, మొండిగా మీ ఫోన్‌లు ఎత్తకుండా, మీ కాల్స్‌కి రిప్లై చేయకుండా, మళ్ళీ మీరు మెసేజ్‌లు ఎన్ని పెట్టినా గూడా వాటిని చూసుకుంటూ గూడా వీళ్ళేమి చలనం లేని వాళ్ళలాగా అమీబా అంటారు గదా! అమీబా టైప్‌లో అట్లా ఉన్నారా అంటే ఉన్నారా అన్నట్టుగా ఉండి, ఆన్‌లైన్‌లో అబ్జర్వ్ చేస్తుంటారు, స్పై చేస్తుంటారు. బట్ మీకు రిప్లై చేయరు. ఇట్లా మొండి బిహేవియర్‌తోని వీళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. మీ లైఫ్ కూడా స్పాయిల్ చేస్తున్నారు. కనీసం వీళ్ళు పోనీ నీ నిర్ణయం నువ్వు తీసుకో, నీ లైఫ్ నువ్వు చూసుకో, నాకొద్దు అని చెప్తే మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉంటది. కానీ వాళ్ళు ఇది కూడా చెప్పరు. సరే పోనీ వీళ్ళు మీ లైఫ్‌లోకొస్తారా అని చెప్పేసి మీరు ఎంత ఎదురు చూస్తుంటారా? పోనీ అదైనా చేస్తారా అంటే అది కూడా చెయ్యరు. సో, 2 రకాలుగా హింసిస్తుంటారనమాట. ఇట్లాంటి వాళ్ళంతా గూడా ఇంత స్టబ్బర్న్ పర్సన్స్ ఎట్లుంటారంటే అండి, ఆహ్, ఏమంటారంటే దీన్ని
ఒక నరకంలో అనరు, ఒక స్వర్గం అనరండి. ఆ రెండిటికి మధ్యలో ఒకటుంటది. దాన్నేమంటారండి మీరు మెసేజ్ జేయండి. సో, అట్లాగా ఆ మధ్యలో ఊగుతూ ఉంటారనమాట. సో, ఇట్లా ఉన్న పర్సన్స్‌తోని మీకెంత హెడేక్ నాకర్థమైతుందండి. ఎందుకంటే ఎంత హెడేక్ ఉంటదంటే బయట పెట్టకుండా ఫీలింగ్స్ ఇట్లా ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటూ వీళ్ళు బాధపెట్టడం తప్ వీళ్ళు బాధపడతారు. మళ్ళీ ఎదుటి వాళ్ళని కూడా బాధపెడతారు. ఇట్లా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇన్ని బాధలున్నా కూడా పోనీ మీకు చెప్తారా అంటే అది కూడా చెప్పరు. మరి ఎందుకు వీళ్ళు ఏం చేయాలనుకుంటారో తెలీదు మళ్ళీ. మళ్ళీ బాధపడుతూ ఉంటారు. నైట్స్ ఏమో మీ గురించి బాధపడుతూ ఉంటారు. అరే! ఏంది ఇట్లా నా లైఫ్ ఇట్లా అయిపోయింది. నేను అనవసరంగా నా మొండితనంతో నేనెందుకు ఇట్లా చేసుకున్నా నా లైఫ్‌ని. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది. నేనెందుకు ఇట్లా ఒంటరిని అయిపోయాను అని ఇట్లా డిఫరెంట్‌గా ఊహించుకుంటూ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళెంత వాళ్ళే బాధపడుతూ మీ పార్ట్నర్ అయితే ఇక్కడ ఉన్నాడండి. ఈ కార్డ్స్ చూస్తే నాకు అదే తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఒకప్పుడేమో పాస్ట్ లైఫ్‌ని చాలా భారంగా ఫీల్ అయ్యారు. అంటే మిమ్మల్ని భరించడమే కష్టం అనుకున్నారు ఒకప్పుడు. ఈ బాధంతా ఎందుకురా దేవుడా అని చెప్పేసి మీ నుంచి దూరం అయిపోయారు. చాలా బాధగా అనిపించింది అప్పుడు వాళ్ళకి. మిమ్మల్ని చాలా భారంగా ఫీల్ అయ్యారు. వీటిని ఏమంటారంటే అంటే 7 ఆఫ్ స్వార్డ్స్ అంటారు. సారీ 6 ఆఫ్ స్వార్డ్స్ అంటారు. మీతో ఉంటే ఒక నరకంగా ఫీల్ అయ్యారు ఒకప్పుడు. హ్మ్. మీరు ప్రతిదానికి గొడవ పెట్టుకుంటారనో, లేకపోతే మీరు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారని చెప్పేసో, అండ్ ప్రతి ఒక్కదానికి మీకు వివరణ ఇవ్వాలనో, వేరే ఎవరితోనైనా మాట్లాడినా మీరు అనుమానపడతారనో, అంటే వాళ్ళు మాట్లాడినా వాళ్ళ దగ్గర తప్పున్నా కూడా మనం అడగకూడదు. మీరు అడగకూడదు అసలు. అట్లాంటివన్నీ అడగకూడదు. వీళ్ళు ఏం చేసినా కూడా మీరు చెప్పకూడదు. సో, ఇవన్నీ మీరు చెప్తుంటే వీళ్ళకి కత్తులు దూస్తున్నట్టుగా ఉండేదనమాట పర్సన్‌కి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అనంటే, ఈ ఈ భారాన్ని భరించలేక మీకు దూరం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే భారాన్ని మోయాలని చెప్పేసి డిసైడ్ అయిపోతున్నారు. అదే బావుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా! ఈ లైఫ్‌ని కంపేర్ చేసుకుంటే ఏది బావుందో అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళా పాస్ట్ లైఫ్‌లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి మీతో ఎమోషనల్‌గా చాలా కనెక్ట్ అయిపోయారండి. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి, ఎమోషనల్‌గా వీళ్ళు బ్లాక్‌మెయిల్ మిమ్మల్ని చేశారు ఇక్కడ. వీళ్ళు కూడా ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ అయిపోయారు. అంటే అందులో ఏమంటారంటే అందులో మునిగిపోయారనమాట. ఇంకా బయటపడడానికి కూడా వీళ్ళకి దారి లేదు. మీకు కూడా ఆ ఎమోషనల్ బాండింగ్ నుంచి తప్పించుకోవడానికి అవ్వట్లేదు. సో, ఇలాగా వీళ్ళ సిట్యుయేషన్స్ అయితే నడుస్తున్నాయండి. సో, మీ పార్ట్నర్ అయితే కనిపిస్తుందనమాట స్వర్గం. సో, ఇప్పుడు మీ పార్ట్నర్‌కి కొంచెం స్వర్గం అనేది కనిపిస్తుంది. ఏది స్వర్గమా, ఏది నరకం అనేది వీళ్ళకి ఇప్పుడు తెలిసొస్తుందనమాట. సో, ఇలాగ మిమ్మల్ని బాధ పెడతారు. వీళ్ళు బాధపడతారు. మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోరు. ముందుకెళ్ళాలా, వెనక్కెళ్ళాలా అని చెప్పేసి అది కూడా ఆలోచించరు. మీకు ఫోన్లు చేసి, మెసేజ్‌లు చేసి పోనీ మీరు అట్లా అని చెప్పేసి మీ అంతా మీరు ఉంటే ఊరుకుంటారా? మళ్ళా మిమ్మల్ని ఆన్‌లైన్‌లోనే టార్చర్ చేస్తూ ఉంటారు. కొద్దిమంది నాకు మెసేజ్‌ల ద్వారా చెప్తారండి. ఏంటంటే మీ పర్సన్ ఏం చేస్తారు, వీళ్ళ పర్సన్ ఏం చేస్తారు అనంటే, ఇప్పుడు మీరు ఎన్నో సార్లు మెసేజ్ చేస్తారు, ఎన్నో సార్లు కాల్స్ చేస్తుంటారు, అసలు ఎత్తరు. మళ్ళా మెసేజ్‌లంతా చూస్తుంటారు. సరేలే ఇంకా వీళ్ళు రిప్లై చేయట్లేదు కదా అని చెప్పేసి మీరు సైలెంట్‌గా మీరు ఉన్నారనుకోండి, మళ్ళీ మీరు ఒకసారి చూస్తే ఆన్‌లైన్‌లోనే ఉంటారు. మళ్ళీ మాట్లాడరు. వీళ్ళు ఆన్‌లైన్‌లో ఉంటే మీరు ఎమోషనల్‌గా బాధపడుతుంటారు. అరే! వీళ్ళు నా కోసమే ఉన్నారు కదా అని చెప్పేసి మీరు బాధపడటం జరుగుతుంది. సో, ఇలాంటి ఎమోషనల్ టార్చర్ అనేది కొద్దిమంది పర్సన్స్ కూడా చేస్తున్నారని నాకు తెలుస్తుందండి. సో, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే మరి ఇంత ఎమోషనల్‌గా అటాచ్ ఉన్న పర్సన్స్ ఎందుకు రివీల్ చేయరు? ఎందుకు బాధ పెట్టాలి? ఎందుకు వీళ్ళు ఇలాగా వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటుంటారు. మళ్ళీ మీ లైఫ్‌ని కూడా స్పాయిల్ చేస్తారు. కొన్ని చెప్పేయచ్చు కదా! మనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు. సరే నీ దారి నువ్వు చూసుకో అంటే మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. బట్ అలా కూడా చేయట్లేదు కదా! సో, కొద్దిమందేమో థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు కూడా నాకు కొన్ని రీడింగ్స్‌లలో రావడం ఎట్లా అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉంటారు. అక్కడ వాళ్ళని కావాలంటారు. ఇక్కడ వీళ్ళని కావాలంటారు. మరి వీళ్ళు కూడా అట్లా అనుకుంటే వీళ్ళు కూడా మీ పార్ట్నర్ కావాలి. మళ్ళీ ఇంకొకళ్ళతో కూడా వీళ్ళు కూడా రిలేషన్‌షిప్ పెట్టుకున్నారనుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? సో, ఇలా ఉంటాయండి రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా ఈ విధంగా తయారయ్యాయి ప్రస్తుతం. సో, ఎనీవేస్ అండి మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ నైట్స్ గురించి చాలా దీనంగా అయితే నడుస్తున్నాయి వీళ్ళ నైట్స్. ముందు ముందు ఏమవుతుందని చెప్పేసి కూడా ఆలోచనలు ఎలా అయితే పడుతున్నారు ఇప్పుడు. టవర్ కార్డ్ వచ్చిందనంటే వీళ్ళు కంప్లీట్‌గా ఒక నెగెటివ్ లైఫ్‌లో అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా కూడా క్లియర్‌గా కనబడుతుంది. సో, చూద్దాము అసలు ఫ్యూచర్‌లో వీళ్ళు ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు, మీ లైఫ్‌లోకి వస్తారా లేకపోతే ప్రజెంట్ ఉన్న లైఫ్‌లోనే ఉండిపోతారా అనే దానికి నేను ఒక 3 కార్డ్స్ తీస్తానండి. సో, ఇక్కడ వీళ్ళు తీసుకునే నిర్ణయం అనేది ఎలా ఉండబోతుంది. సో, 3 కార్డ్స్ వచ్చేసేమో రీయూనియన్ కండి. మీ పార్ట్నర్స్‌తో మీరు రీయూనియన్ వీళ్ళు కోరుకుంటున్నారా లేదా? ఫ్యూచర్‌లో
అంటే యూనివర్స్ ద్వారా మీకు మీ పార్ట్నర్కి అసలు మీతో రీయూనియన్ ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఒక కొత్త లైఫ్ న్యూ బిగినింగ్ ఏమైనా చేస్తారా, దానికి నేను ఒక 3 కార్డ్స్ మీ వైపు, 3 కార్డ్స్ వాళ్ళ ఫ్యూచర్ లైఫ్కి కూడా నేను తీస్తానండి. షఫిల్ చేస్తాను, నేను మధ్యలో నుంచి తీస్తాను. సో 3 కార్డ్స్ వ్యూవర్స్ కోసం అండి, మీకోసం. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేలాగా యూనివర్స్ చేస్తున్నారా లేదా అనే దానికి మీకు ఒక 3 కార్డ్స్ మీకోసం తీస్తున్నానండి పైవి. ఈ 3 కార్డ్స్ కూడా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్కి రీయూనియన్ అనేది ఉందా లేదా, అంటే భగవంతుడు కూడా మీకు రాసి పెట్టాలి కదండి, మీకు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి. సో ఇక్కడ 3 కార్డ్స్ ఏమో మీ లైఫ్లోకి వెళ్ళి తిరిగి వస్తారా లేదా, అసలు యూనివర్స్ ఏం డిసైడ్ చేశారనే దానికి. ఈ 3 కార్డ్స్ ఏమో వాళ్ళు మీ లైఫే కాకుండా మీ లైఫ్కి రాకుండా న్యూ బిగినింగ్ ఏమైనా వీళ్ళు చేస్తున్నారా అనే దానికి ఈ 3 కార్డ్స్ అండి. ఇది వీళ్ళ ఓన్ లైఫ్ అండి, మీతో కాకుండా వీళ్ళ ఓన్ లైఫ్ ఎటు వెళ్తుంది అనేది చూద్దాం. మీ పార్ట్నర్ లైఫ్. సో ద స్టార్ అండి, మీ పార్ట్నర్ అయితే స్టారే, సూపర్ స్టార్. ఓకే, సో ఇవైతే మీ గురించి అండి. ఇక్కడ మీ దగ్గర రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం ఫస్ట్. ద స్టార్, ద హెర్మిట్ కార్డ్ వచ్చిందండి, అండ్ ఇలాగ ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది, ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో ఇది మీతో రీయూనియన్ ఉందా లేదా అనే దానికి నేను 3 కార్డ్స్ తీసాను. మీతో కాకుండా వీళ్ళకి కొత్త లైఫ్లోకి ఏమైనా వెళ్తున్నారా. డెత్ కార్డ్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది, ఇక్కడ పెళ్లి కార్డు కూడా వచ్చిందండి. సో ఇక్కడైతే ఈ వ్యూవర్స్ ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ కంప్లీట్గా వీళ్ళ లైఫ్ ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళబోతుందండి. మీ పార్ట్నర్ యొక్క లైఫ్ ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి, క్లియర్గా డెత్ కార్డ్ వచ్చింది. అండ్ అలాగే వీళ్ళకి జడ్జిమెంట్ వచ్చిందండి. వీళ్ళ లైఫ్కి, వీళ్ళ కొత్త లైఫ్కి ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తున్నారు యూనివర్స్. వీళ్ళది మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ బంధంలోకి వెళ్ళడము, లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడము, లేదంటే అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళ లైఫ్లో. ఓకే, అంటే వీళ్ళు కొత్త పార్ట్నర్తో వీళ్ళు కలవబోతున్నారండి. నేను కార్డ్స్లో ఏ రీడింగ్ వస్తుందో అదే ఇస్తానండి, నేను షుగర్ కోటింగ్ రీడింగ్ అయితే నేను ఇవ్వను. నేను ఏది వచ్చినా కూడా యూనివర్స్ ద్వారా ఏ ఆన్సర్ వస్తుందో నేను అది మాత్రమే చెప్తున్నా. ఇక్కడ క్లియర్ కట్గా పడ్డాయండి 3 కార్డ్స్. మీ పార్ట్నర్కి డెత్ కార్డ్ వచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాధలన్నీ తొలగిపోతున్నాయి, ఒక కొత్త డైరెక్షన్లోకి వీళ్ళ లైఫ్ వెళ్ళబోతుంది. దానికి గాడ్ కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకి మ్యారేజ్ అనేది అయితే జరగబోతుంది. ఇది మీతో మాత్రం 100% కాదండి, నేను షుగర్ కోటింగ్ ఇవ్వలేను. నేను ఇక్కడ కార్డులో ఏది వస్తుందో అదే చెప్తున్నాను. మీతో కాకుండా వీళ్ళు ఒక కొత్త పర్సన్ లైఫ్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ ఒకవేళ అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళకైతే వేరే పర్సన్తో మ్యారేజ్ అవుతుంది. ఆల్రెడీ మ్యారేజ్ ఉన్న వాళ్ళకి కూడా డివోర్స్ ఏదైనా సిచ్యువేషన్స్ జరిగి వీళ్ళు వేరే లైఫ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఈ కార్డులో కనిపిస్తున్నాయి. ఇది చాలా క్లియర్గా ఇచ్చేసారండి జడ్జిమెంట్. డెత్ కార్డ్ అంటే కొత్త డైరెక్షన్, జడ్జిమెంట్ వచ్చింది వీళ్ళకి మ్యారేజ్ కోసం. ఇది న్యూ బిగినింగ్ అండి, ఇది న్యూ బిగినింగ్. నేను చెప్పాను కదా వీళ్ళకి లైఫ్లో కొత్త బిగినింగ్ ఏమైనా స్టార్ట్ అవుతుందా అంటే అవుతుందండి, కొత్త బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది యూనివర్స్ ద్వారా. ఇక్కడ మీ లైఫ్ నుంచి అయితే కంప్లీట్గా డెత్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే మీ లైఫ్లో మీరు కంప్లీట్గా మిమ్మల్ని మర్చిపోతారండి. ఓకే, కంప్లీట్గా మిమ్మల్ని మర్చిపోతారు. మీ నుంచి విముక్తి, మీ నుంచి వీళ్ళకి విముక్తి, కొత్త డైరెక్షన్లోకి అయితే వీళ్ళ లైఫ్ వెళ్ళబోతుందండి. ద న్యూ డైరెక్షన్ ఇక్కడ చూపిస్తుంది. అంటే మీ లైఫ్లో కాకుండా వీళ్ళది వేరే లైఫ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీ నుంచి డెత్ అయ్యి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. వీళ్ళు మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, లేకపోతే మీ నుంచి విడిపోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు. సో ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతేనేమో డివోర్స్ తీసుకోవడానికి ట్రై చేయడం అండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా. లేదంటే మ్యారేజ్ అయిపోయి మీతో గొడవలు జరిగి సపరేట్ అయిన వాళ్ళు కూడా మీతో కంప్లీట్గా డివోర్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్గా మిమ్మల్ని మర్చిపోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే మేడం మరి మీరు ఇందాక రీడింగ్లో చెప్పారు మీ గురించి చాలా బాధపడుతున్నారని, ఏడుస్తున్నారని చెప్పేసి అని చెప్పారు కదా, అన్నారు కదా. మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ ఒక కార్డ్ వచ్చింది, ఏమొచ్చిందండి, ద ఎంపరర్ కార్డ్ వచ్చింది, అంటే స్టబ్బర్న్. సో మీ పర్సన్ స్టబ్బర్న్ అని చెప్పాను కదా. సో మీ పర్సన్ స్టబ్బర్న్ అంటే మీ పార్ట్నర్కి మీ మీద ఎమోషనల్గా ఫీలింగ్స్ ఉన్నాయి. మీ విషయంలో వాళ్ళు తప్పు చేశారన్న ఒక రిగ్రెట్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయండి మీ పర్సన్కి. అండ్ మీ మీద మీతో గడిపిన ఆ పాజిటివ్ మూమెంట్స్, ఎమోషనల్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మీతో కనెక్ట్ అయి ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మీ పర్సన్ ఫైనల్గా వెళ్ళే డైరెక్షన్ ఏదంటే కొత్త డైరెక్షన్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్ స్టబ్బర్న్ పర్సన్ అండి. వీళ్ళ తప్పు అసలు ఒప్పుకోరు. అండ్ వీళ్ళు కొన్ని రోజులు ఈ ఆటలో ఆడుతూ ఫైనల్గా
వీళ్ళు డైరెక్షన్ అనేది చేంజ్ చేసేసుకుంటారండి. అంటే కొత్త లైఫ్లోకి వెళ్ళిపోతారు. అది మిమ్మల్ని మర్చిపోవడానికి ఇప్పుడున్న లైఫ్లో ఉన్నారండి. సో మేబీ ఇప్పుడున్న లైఫ్లో మీ వైపు రావాలని అనుకున్న, మీ వైపు మీరు భారంగా కొన్ని రోజులు ఫీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకున్న, ఇవన్నీ కూడా వాళ్ళ థాట్స్ మాత్రమేనండి. బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ స్టెప్. ఓకే, ఫార్వర్డ్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే మీకు స్టబ్ ఆన్ కార్డ్ అయితే మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది కదా. ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని ఆలోచనలు ఉన్నా, ఇన్ని చేసినా కూడా మీ పర్సన్ మాత్రం ముందుకు మీ వైపుకి రావాలి పాజిటివ్గానైతే ఆలోచనలు చేయట్లేదు అని అంటే, బాటమ్ ఆఫ్ ద డెక్ అది కార్డ్ వచ్చిందని అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో వీళ్ళు కొత్త డైరెక్షన్లోకి వెళ్ళిపోతారండి. ఇంకా మీ లైఫ్లోకి రావడం అయితే జరగదు అనేసి ఇక్కడ యూనివర్స్ ద్వారా ఆన్సర్ వచ్చింది. ఎందుకనంటే మీ పర్సన్ స్టబ్బర్న్ పర్సన్, వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళ తప్పులు ఒప్పుకోరు. అండ్ మీరు వాళ్ళు ఎన్ని మెసేజ్ చేసినా ఏం చేసినా కూడా వీళ్ళు మీకు రిప్లై కూడా చేయరు. అండ్ మీరు ఎన్నిసార్లు వీళ్ళని వేరే పర్సన్స్ ద్వారా కానీ వేరే ద్వారా కానీ మీరు చేసినా కూడా వీళ్ళు రారు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుందండి. అండ్ ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో ఆటోమేటిక్గా వీళ్ళు న్యూ లైఫ్లోకి వెళ్తున్నారు, న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు ఫ్యూచర్లో. మిమ్మల్ని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోతారండి. కంప్లీట్గా మర్చిపోవాలనేసి వీళ్ళు నిర్ణయం అయితే తీసుకుంటారు. కంప్లీట్గా మిమ్మల్ని మర్చిపోవాలని డెత్ కార్డ్. సో న్యూ డైరెక్షన్లోకి వెళ్ళాలి, మిమ్మల్ని ఎలా వదిలించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తారు ఫ్యూచర్లో. ఎందుకంటే వీళ్ళకి మీతో అంటే ఏమంటారంటే మీ గురించి ఆలోచనలు కూడా వాళ్ళకి భారంగానే ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళకి నెగిటివ్గానే వీళ్ళు ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. ద టవర్ కార్డ్ కూడా వచ్చింది కదండి. ద టవర్ కార్డ్ అని అంటే వీళ్ళు తొందరగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని అనుకోవడం అయితే దీని అర్థం అండి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మీ గురించి బాధపడటము, మీ గురించి స్లీప్లెస్ నైట్స్లలో ఉండడము, ఇవన్నీ కూడా వీళ్ళు భారంగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి ఒక కొత్త డైరెక్షన్లోకి వీళ్ళు వెళ్తున్నారు. అదే యూనివర్స్ వీళ్ళకి ఇచ్చే డైరెక్షన్. జడ్జిమెంట్ అయితే వచ్చింది, డెత్ కార్డ్ వచ్చింది, అండ్ ఇక్కడ మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చింది. సింపుల్గా 3 కార్డ్స్లో క్లియర్గా వీళ్ళ ఫ్యూచర్ ఎటు వెళ్తుంది అనేది క్లియర్గా చెప్పకనే చెప్పారు యూనివర్స్. సో ఇదండి ఇది మీ పార్ట్నర్ అయితే ద స్టార్ అండి. వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళు స్టారే. ఏంటంటే వీళ్ళ లైఫ్ని వీళ్ళు హ్యాపీగా ఉంచుకోవడం కోసము తొందరగా చేంజ్ అయిపోతారండి. ప్రజెంట్ ఉన్న ఈ లైఫ్లలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా బయటకు తీసేసి, ఇమోషన్స్ అన్నిటిని కూడా వదిలేసి స్ట్రాంగ్గా తయారయ్యి వీళ్ళు ఒక కొత్త లైఫ్లోకి వెళ్ళాలని చెప్పి ఆలోచనలు అయితే చేస్తున్నారు. మీ గురించి కేరింగ్ ఉందండి, మీ గురించి ఆలోచనలు ఉన్నాయి, మీ గురించి బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ వీళ్ళు మీ ఆఫర్ తీసుకోవడానికి అయితే రెడీగా లేరు. ఇక్కడ మీరు ఆఫర్ ఇచ్చినా కూడా తీసుకోరు. ఎందుకంటే వీళ్ళు మీతో గడిపిన పాజిటివ్ కంటే కూడా నెగిటివ్, మీతో జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్స్ని వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. మీ వైపు కంప్లీట్గా నెగిటివ్ సిచ్యువేషన్స్ని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు ఎంత వీళ్ళని ప్రపోజ్ చేసి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రమ్మని మీరు ఆహ్వానించినప్పుడు వీళ్ళు రావడానికి అయితే రెడీ లేరు. దానివల్లనే ఈ స్టబ్బన్ పర్సన్స్, నేను చెప్పాను కదా ఇందులో ఎక్కువగా వృషభ రాశి, మేషరాశి, సింహరాశి, ఈ 3 రాశుల వాళ్ళు మేజర్గా ఉన్నారు. అండ్ రిమైనింగ్ రాశులన్నిటిని కూడా మనకి ఇక్కడ జనరల్ రీడింగ్ కింద మనం తీసుకుంటాము. మోస్ట్లీ అయితే ఈ రాశులలో ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు ఉంటాయండి. ఇమోషనల్గా కనెక్ట్ అయినా కూడా వీళ్ళ తొందరగా ఒప్పుకోరు వీళ్ళ తప్పులు. ప్లస్ ఈ సిచ్యువేషన్ నుంచి తొందరగా బయటపడి వీళ్ళకు కొత్త లైఫ్ బిగిన్ చేయాలని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళకి మ్యారేజ్ వైపే చూపిస్తున్నాయి. సో ఇవి అన్మ్యారీడ్ కానీ మ్యారీడ్ కానీ మేల్ ఆర్ ఫీమేల్ అండి. కంప్లీట్గా నేను మీకు అక్యురేట్ రీడింగ్, నాకు యూనివర్స్ ద్వారా వచ్చిన రీడింగ్ మాత్రమే నేను మీకు ఇస్తున్నానండి. సో మీకు యూనివర్స్ మీకు ఎలాంటి ఫ్యూచర్ గైడెన్స్ ఇస్తున్నారో కూడా మనం చూద్దామండి. సో ఈ రీడింగ్ చూసేసి అందరూ కూడా నిరాశపడద్దు. అండ్ ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. అండ్ మీ పార్ట్నర్ గురించి ఇందులో మనం ఇచ్చిన రీడింగ్లో కనుక మీకు రెజనేట్ అయ్యి మీకు అయినా కూడా నమ్మకం ఉంది, లేదు నా పార్ట్నర్ అలా కాదు వస్తారని నమ్మకం ఉంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్లో మీకు తప్పకుండా మీ పార్ట్నర్కి సంబంధించిన రీడింగ్ వస్తుంది అండ్ మీకు సంబంధించిన లైఫ్ గైడెన్స్ కూడా వస్తుంది. సో ఇప్పుడు చూద్దామండి అసలు మీ పార్ట్నర్ దూరమైన తర్వాత మరి ఫ్యూచర్లో మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్ మీకు ఎలాంటి లైఫ్ గైడెన్స్ ఇస్తున్నారో కూడా చూద్దాం. ఎందుకంటే వాళ్ళు మేబీ మీకు కరెక్ట్ పర్సన్ కాదేమో అని కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు మీ సోల్మేట్, మీ ట్విన్ ఫ్లేమ్, మీ కర్మ రిలేషన్ ఈ పర్సన్ అనుకోండి. మీ సోల్మేట్ అయితే ఇతను కానీ ఆమె కానీ కాదని మీరు అర్థం చేసుకోండి. సో మీ సోల్మేట్ కనెక్షన్ మేబీ మీ లైఫ్లో ఫ్యూచర్లో వస్తారా, ఎవరు మరి మీ లైఫ్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో అనేది కూడా మీ రీడింగ్ కూడా నేను ఇవ్వబోతున్నాను.
సో నేను రీడింగ్లో ఏదైతే వస్తుందో నేను అదే చెప్తున్నానండి. మీరు మీకే పాజిటివ్గా వస్తే మీరు పాజిటివ్గా అర్థం చేసుకొని, నెగిటివ్గా వస్తే నన్ను తిట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా యూనివర్స్ ఇచ్చే ఆన్సర్. చూసారా కర్మ రిలేషన్, నేను చెప్పాను కదా ఇది కర్మ రిలేషనా కాదా చూస్తుంటే పడుతుంది. నన్ను తిట్టుకోవద్దని యూనివర్స్ మీకు చెప్తున్నారు చూడండి. మీతో ఇప్పుడు వరకున్న జర్నీ చేసిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ఇది కలెక్టివ్ రీడింగ్ అండి, ఇది 60-70%కి అక్యురేట్ అవుతుంది. సో ఇక్కడ ప్రస్తుతం మీ లైఫ్లో ఉన్న పర్సన్ అయితే కర్మబంధం అండి. ఇట్స్ నాట్ ఎ యువర్ సోల్మేట్ కనెక్షన్. అంటే మీ సోల్మేట్ పార్ట్నర్ కాదు, ఇప్పటి వరకు మీతో జర్నీ చేసిన పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్. నేనైతే రీడింగ్ ఏది ఉందో అదే ఇస్తానండి. నేను ఎక్కడ కూడా మీకు పాజిటివ్గా రావాలి అని చెప్పి వచ్చిన దాంట్లోనే తిప్పి తిప్పి చెప్పే టైప్ రీడింగ్ అయితే కాదు నాది. నేను కార్డ్స్లో ఏది వస్తుందో నేను అదే చెప్తున్నా. సో చూద్దాము మీకు ఫ్యూచర్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారు యూనివర్స్. నేను ఎన్నిసార్లు షఫిల్ చేస్తున్నాను కదండి. ఇప్పుడు మీరు నా రీడింగ్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఊరికి టిట్ కొట్టేసి ఇట్లా తీసేసి నేను ఇవ్వట్లేదు. నేను మీకు ఇన్నిసార్లు షఫిల్ చేసి ఎనర్జీస్ అంతా కూడా మీవంతా కలెక్ట్ చేసుకొని నేను రీడింగ్ ఇస్తున్నాను. సో ఇదైతే మీకు కంప్లీట్గా కర్మ రిలేషన్ ప్రస్తుతం ఉన్నది. ఇది మీరు అర్థం చేసుకోవాలని యూనివర్స్ చెప్తున్నారు. సో చూద్దామండి మీకు యూనివర్స్ ఫ్యూచర్ గైడెన్స్ కూడా ఏమిస్తున్నారు. సో పెళ్ళి చూసారా, మీకు కూడా పెళ్ళి అనేది జరగబోతుంది. ద స్టార్. మీరు కూడా ఇమోషన్స్ వాళ్ళు ఎలాగైతే సేమ్ మీరు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేయాలని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారండి. ఓకే ఓకే జడ్జిమెంట్ మీకు కూడా వచ్చింది. మీరు కూడా మంచి పర్సనే కదండి, మీరు కూడా మర్చిపోవాలి. చూడండి మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారో అదే మీరు కూడా చేయాలని చెప్పేసి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. సో మీరు చాలా కేరింగ్గా ఉన్నారు మీ పర్సన్ గురించి, మీరు చాలా ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నరే కావాలని, మీ పార్ట్నర్ తప్ప వేరే వాళ్ళు వద్దని. నేను ఫస్ట్లో కూడా చెప్పాను కదా, మనం ఎంతో ఇమోషనల్గా కనెక్ట్ అవుతాము ఒక పర్సన్కి. సో ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఒకళ్ళు మనని ఇట్లా ముట్టుకుంటేనే మనకు ఒక చీమలు జరులు పాకినట్టుగా అనిపిస్తుంది, ఈవెన్ మేల్ కానీ ఫీమేల్ ఎవరైనా సరే. సో అలాంటప్పుడు మన మొత్తం ఒక కంప్లీట్ మన ఫిజికల్గా మనం మొత్తం ఒక పర్సన్తో ఉండాలి, ఒక అన్నోన్ పర్సన్ లేకపోతే ఇష్టం లేని పర్సన్తో ఉండాలని అంటే అది ఎంత ఇదిగా ఉంటుంది లైఫ్ అనేది మనకు తెలుసు. కానీ ఇది అందుకనే ఈ కేరింగ్ అనేది మీరు మర్చిపోలేకపోతున్నారు. ఇమోషన్స్గా మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి మీరు మర్చిపోలేకపోతున్నారు. బట్ యూనివర్స్ మీకు ఏం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే, మీరు కూడా మీ పర్సన్ ఎలాగైతే మిమ్మల్ని మర్చిపోవాలనుకుంటున్నారో, మిమ్మల్ని ఎలాగైతే వీళ్ళు కూడా కంప్లీట్గా మీ లైఫ్ నుంచి తీసేయాలనుకుంటున్నారో మీరు కూడా ఇదే చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఎలాగైతే ప్రయత్నాలు చేస్తున్నారో మిమ్మల్ని దూరం చేసుకోవాలని చెప్పేసి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు కూడా మీ పార్ట్నర్ నుంచి మీరు దూరం అయిపోవడానికే ప్రయత్నించండి. నేను షుగర్ కోటింగ్ డైలాగ్స్ ఇక్కడ నేను చెప్పట్లేదు. ప్లీజ్ రిమెంబర్, ఇక్కడ యూనివర్స్లో వచ్చిన ఆన్సర్స్. అండ్ ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి, మేడం మీరు చెప్పే ఇది నాకు రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదనేసి మీరు పక్కన పెట్టేసేయండి. మీరు ఒకసారి ఇంకా డౌట్ ఉంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి, కానీ నన్ను మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇన్ని రోజులు మేడం మీరు ఇచ్చిన రీడింగ్లలో మాకు క్లెయిమ్ చేసుకున్నాము రీడింగ్, మీరు పాజిటివ్గా చెప్పారు, మంత్స్లో వస్తారని చెప్పారు అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఇది ఇచ్చే రీడింగ్ మీకు రెజనేట్ అవ్వలేదంటే ఇది మీ రీడింగ్ కాదనేసి మీరు హ్యాపీగా ఉండొచ్చండి. ఓకే, ఇది మీ రీడింగ్ కాదనుకొని మీరు మీరు అంటే మర్చిపోతే బెటర్. అండ్ ఇక్కడైతే జడ్జిమెంట్ కూడా మీకు కూడా ఇస్తున్నారండి యూనివర్స్. మీకు కూడా ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మిమ్మల్ని మీకు ఆఫర్ చేస్తారండి. వేరే పర్సన్ మీకు కూడా మీ లైఫ్లోకి వస్తారు. సో వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ అనేది చేసుకోబోతున్నారు. లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళైతేనేమో మీ లైఫ్లోకి మీరు ఇంకా వేరే పర్సన్ని కూడా మీరు ఆహ్వానించవచ్చు. లేదు అని అంటే మీ పర్సన్తో మీకు ఇక్కడ ఈ మ్యారేజ్ బంధం అనేది తొలగిపోతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు కూడా ఒక స్టార్ అండి, మీరు కూడా స్ట్రాంగ్గా మీకు వచ్చే మీ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీరు ఫేస్ చేయాలి. అండ్ మీ ఎమోషన్స్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడైతే వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కూడా అర్థం చేసుకొని మీరు కూడా మీ పార్ట్నర్కి సపోర్ట్ చేయండి. అలాగే వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నారో సో దానికి మీరు కూడా వదిలేయడమే మంచిదని చెప్తున్నారు యూనివర్స్. ఎందుకంటే ఇది కంప్లీట్గా మీది కర్మ రిలేషన్, ఇట్ ఈస్ నాట్ యువర్ సోల్మేట్ కనెక్షన్. ఇది మీది కంప్లీట్గా కర్మ బంధము. సో ఇదండి, ఇట్లా ఉంటుందండి. మీ ఫీలింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. కాకపోతే మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అయితే రాబోతున్నారు. నిన్న రీడింగ్లో కూడా నాకు వచ్చింది, అవే ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి నాకు.
ఈరోజు వీడియోలో కూడా ఇవే కనెక్ట్ అవుతున్నాయి. అందుకనే నాకు స్ట్రాంగ్గా ఈ సపరేషన్దే వస్తుంది. సో ఇక్కడైతే మీ మీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ అయితే ప్రపోజ్ చేయడానికి వస్తున్నారండి. మీ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని ఒంటరిగా ఉంచబోతున్నారు. బట్ మీకు ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో, ఓకే, మీకు ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో ఆ పర్సన్ మీ సోల్మేట్ కనెక్షన్. ఓకే, మీ లైఫ్లోకి ఇప్పుడు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళు మీ సోల్మేట్ కనెక్షన్. సో మీ సోల్మేట్ పార్ట్నర్ అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఉన్న పార్ట్నర్ కాదు. ఇప్పుడున్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్మ రిలేషన్ అండి. ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సపరేషన్ ఎందుకు అవుతారంటే కర్మబంధం అండి అది. సో కర్మబంధం ఉంటుంది కాబట్టే డివోర్స్ అయిపోతుంటాయి. ఎంత బాగా ఉన్న వాళ్ళు కూడా సడన్గా చేంజ్ అయిపోయి వీళ్ళు సపరేట్ అయిపోతారు. సో ఎందుకు ఇవన్నీ అంటే కర్మబంధం అనేది కొన్ని రోజులు మన దగ్గర మన లైఫ్లో ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉంటారు. తర్వాత అనుకోకుండా మనకి డిస్కనెక్ట్ అయిపోతుందండి ఆ రిలేషన్షిప్. ఇక్కడ మీ సోల్మేట్ పార్ట్నర్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నారని యూనివర్స్ మీకు చెప్తున్నారు. మీ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. మీరు మీ పాస్ట్ లైఫ్ గురించి మీరు బాధపడటం అయితే జరుగుతుంది. సో ఇదండి రీడింగ్లో నాకు ఈరోజు ఎనర్జీస్ అయితే కంప్లీట్గా చాలామందివి కర్మ రిలేషన్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి. సో మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా రీడింగ్లో నేను ఏదైతే చెప్తున్నానో అంటే మీ ఆన్సర్ యూనివర్స్ నాకు ఏమి ఇస్తున్నారో అదే మీకు నేను ఈరోజు రీడింగ్లో చెప్పాను. సో ప్లీజ్ మీరు డౌట్ ఉంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు సంబంధించిన రీడింగ్ నేను ఇస్తాను. దాన్ని బట్టి కూడా మీకు మేబీ అది సోల్మేటా కర్మ అనేది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి 60-70% ఎనర్జీస్కి ఇది కరెక్ట్గా రెజనేట్ అవుతుంది. మిగతా వాళ్ళకి రెజనేట్ అవ్వదు. అయితే అది ఎవరు ఏంటి అనేది మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకుంటే మాత్రమే మీకు ఒక ఆన్సర్ అనేది వస్తుందండి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రీడింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే కనుక. ఈరోజు రీడింగ్ అంతా మీకు రివర్స్గా వచ్చిందని నన్ను తిట్టుకోవద్దండి ప్లీజ్. నేను మీ ఫేవరెట్ టారో రీడర్ని. అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటాయి రీడింగ్స్, ఎందుకంటే వేరే కొత్త వాళ్ళు కూడా వాచ్ చేస్తుంటారు. వాళ్ళ ఎనర్జీస్ కూడా మనకి కనెక్ట్ అవుతుంటాయి కాబట్టి రీడింగ్లలో మనకి కొంచెము ఒకరోజు ఎక్కువగా రీయూనియన్ అవ్వడము, ఎప్పుడో ఒకసారి మనకి ఇట్లాంటి రీడింగ్స్ వచ్చినా కూడా మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఇది మీది కాకపోతే మీది కాదని చెప్పేసి మీరు రెజనేట్ చేసుకోకండి. మీద వచ్చినప్పుడు మీరు రెజనేట్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. హ్యాపీ స్లీపింగ్, గుడ్ నైట్, బాయ్ అండి.